హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగాలను మరి ఏపీ జాబ్ క్యాలెండర్లో కలపకపోవడంతో మరి తీవ్ర నిరాశకైతే అభ్యర్థులు గురవుతున్నారండి. ఓకేనా? మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము. ఆర్టీసీలో మొత్తం 11,500 ఖాళీలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఓకేనా? వివరాలు చూద్దాం. కొత్త కొలువుల్లో ఆర్టీసీ ఉద్యోగాలు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఆల్రెడీ ఖాళీల వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. గతంలోనే భర్తీకి సన్నాహాలు చేసినట్లుగా తెలుస్తుంది. రకరకాల కారణాలతో వాయిదా. స్త్రీ శక్తి పథకంతో పెరిగిన ఒత్తిడి. మరోసారి ప్రభుత్వం కొలువుల జాతరకు సన్నద్ధమవుతుంది. తొందరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,000కు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఉద్యోగ నియామకాలలో ఆర్టీసీకి చోటు దక్కుతుందా అనే చర్చ ఆర్టీసీ వర్గాల్లో జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆర్టీసీ బలోపేతంపై చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలపై ఆరా తీశారు. మరి అప్పట్లో ఆర్టీసీ అధికారుల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు కూడా తెప్పించుకోవడం జరిగింది. ఓకేనా? ఇందులో డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ మరియు వివిధ విభాగాలలో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు భారీగా ఉన్నాయండి. ఓకేనా? మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వము పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు తెరపడంతో ఆర్టీసీ ఖాళీల భర్తీ కూడా ఉంటుందనే ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం వచ్చిన కొత్తలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్ సహా వివిధ విభాగాల్లో 11,500 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లుగా గుర్తించి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత అత్యవసరంగా 7,500 ఖాళీల భర్తీ అనివార్యమని పేర్కొంటూ ప్రభుత్వానికి మరి ఆర్టీసీ అధికారులు అయితే రాశారు. అప్పట్లో ఎండీ తిరుమలరావు గారు ప్రభుత్వం ఆర్థిక శాఖ అధికారులతో కూడా చర్చలు జరిపారు. పలుమార్లు జరిపిన చర్చలు ఆర్థిక శాఖ అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్త ఉద్యోగ నియామకాల్లో ఆర్టీసీకి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తుందనే అభిప్రాయం అధికారులు వ్యక్తమవుతుంది. ఓకేనా? మరి ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు కనుక ఖచ్చితంగా వీటిని భర్తీ చేయాలని తలుచుకొని మరి ప్రభుత్వ పెద్దలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కనుక కలిస్తే మరి మనకు జాబ్ క్యాలెండర్లో వచ్చేటువంటి ఉద్యోగాల్లో ఖచ్చితంగా వీటిని యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా? అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా? ఇందులో చాలా మంచి ఉద్యోగాలండి. చాలా సంవత్సరాలుగా ఇవి ఖాళీగా ఉన్నాయండి. ప్రభుత్వము స్త్రీ శక్తి పథకాన్ని కూడా అమలు చేయడంతో మరి ఉద్యోగుల్లో మరి ఈ యొక్క ఉద్యోగుల యొక్క కొరత ఏర్పడింది.
ఉన్నవారిపైనే అధిక భారం పడడంతో మరి సతమతమవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. భారీ స్థాయిలో కొరత ఉంది. మరి ఖచ్చితంగా రానున్నటువంటి ఉద్యోగాలలో జాబ్ క్యాలెండర్లో వీటిని కూడా యాడ్ చేసి ఇవ్వాలనేదే మరి నిరుద్యోగుల ఆశ. అంతకంటే ఎక్కువ మరి అందులో ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క ఆశ అండి. ఓకేనా, రిక్రూట్మెంట్ చేస్తే మనకు లాభమే, అంతే కదండి. నిరుద్యోగం తగ్గుతుంది, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఎట్ ద సేమ్ టైం అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా పని భారము తగ్గుతుంది కొత్త వారు వస్తే. అది ఇక్కడ మనము చెప్పుకోవాలి అనుకుంటున్నటువంటిది. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన యాప్లో రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 2 ఫుల్ కోర్సు, అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్, లైబ్రరీ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి చూసి ఉగాది ఆఫర్, మరి రంజాన్ ఆఫర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.